నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కలిగిన మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నామని బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ తమ పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరును నీతిమంతులుగా తీర్చబడ్డారు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన నీవు, నీతిమంతుడిగా ఎంచబడిన నీవు, ఎటువంటి శ్రమైనా బాధైనా ఇబ్బందులే అయినా ఎన్నడూను కదలనీయక కాపాడు మన దేవుని శక్తి కలిగి ఉంటాం. కనుక దేవుని కృపలో మనము నిలిచి ఉండినట్లుగా చూసుకున్నాము. దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడి లోకములో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదిరించి అధిగమించి కదల్చబడని విశ్వాసముతో స్థిరమైన దృఢమైన నమ్మకముతో కొనసాగదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీతిమంతులను ఎన్నడూను కదలనీయను. అవునయ్యా, మీ నామమందు విశ్వాసముంచిన మేము స్థిరమైన విశ్వాసముతోనూ ఎటువంటినైనా ఒడిదుడుకులు లేకుండా, బలహీనులు కాకుండా మీ ముఖము చూస్తూ కొనసాగే భాగ్యమును కలిగిన వారమై ఉందుముగాక. మీ సహాయమును అనుగ్రహించండి నాన్న. ఎందరైతే బిడ్డలు నాయన శ్రమల చేత, ఇబ్బందుల చేత అలల కొట్టబడుచు నాయన కలవరపడుతున్నారు, అట్టి వారిని మరొకసారి మీరు ధైర్యము నింపినందుకై మీ స్తోత్రాలు. స్థిరమైన విశ్వాసమును మీరు అనుగ్రహించి నాయన కదలని వారిగా, అస్థిరులు కాక స్థిరమైన హృదయముతో మిమ్మల్ని వెంబడించే భాగ్యమును దయచేయమని, వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి శోధనను జయించినట్లుగా సహాయమును అనుగ్రహించి అపజయం ఎరుగని జయశీలుడిగా మీరు నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుని కృప మీకు చాలినంతగా అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.